ఇచ్చే ఇట్లా అలవాటు చేసిండ్రు. కూర్చొని బిచ్చపోడు వస్తాడు, 10 రూపాయలు ఇవేనా అంటాడు. బాగా డబ్బు ఎక్కువయ్యి తోయనోడు అట్లా ఇచ్చేసుకుంటా పోతే మరి అడగరా? కష్టపడితే తెలుస్తుంది. కార్లో వెనకాల కూర్చొని ఈ టైర్ కింత, ఈ టైర్ కింత, ఈ టైర్ కింత, ఈ టైర్ కింత అని లెక్కలేస్తున్నావా? వాళ్ళు ఫ్రీగా అక్కడ పెట్రోల్ బంక్ లో మనం పెట్రోల్ డీజిల్ కొట్టుకుంటే అక్కడ ఫ్రీగా ఎయిర్ చెక్ చేసుకోవచ్చు. పాపం వాళ్ళు అంత కష్టపడి కిందొంగి మీదొంగి చేస్తారు కదా, పోనీ అని మనమే 10,000 రూపాయలు ఇస్తాం. 10 రూపాయలకు 4 టైర్లు ఏం కొట్టారమ్మా, ఫ్రీదే ఆ డబ్బులు తీసుకుంటారు. ఎక్కడో చూసినా ఫ్రీగా కాదు, డబ్బులు ఇచ్చే కొట్టించుకున్నారు వాళ్ళు. పెట్రోల్ పోయించుకోలే అయినా కొడతారమ్మా. నీకు సగం తెలిసి సగం తెలియదు కానీ కాన్ఫిడెంట్గా నాకు తెలుసు అని అంటావు. ఇంకా నయం ఈసారి పోయినప్పుడు అడగలేవు. వాళ్ళు ఫ్రీగా అంటే మనం పెట్రోల్ కొట్టించుకున్నా కొట్టించుకోకపోయినా అక్కడ పోస్తారు, వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు. పోనీ ఇప్పుడు 5 రూపాయలు తీసుకుంటాడేమో, 5 రూపాయలు పట్టుకొని పోయి కొట్టించుకొని రావచ్చు కదా. ఇప్పుడు ఈ లొల్లంతా ఏంది అనుకుంటున్నారు కదా మీరు. ఇగో ఈ అడ్డగాడిది సైకిల్ పంక్చర్ అయింది, అర్ధగంట నుండి మొత్తుకుంటుంది మా అత్తమ్మ. వెళ్ళి టైర్ల నువ్వు పోతావా, నేను సైకిల్ పట్టుకొని పోనా? అది కూడా చూడు మరి. సైకిల్ తొక్కుకొని కూడా వెళ్ళిపోతుంది, నువ్వు కానీ వెళ్ళదంటే ఇంకా పోయి కొట్టించుకొచ్చుకుంటావా, రేపు తిట్లు తింటావా? నాకు ఒకటే చెప్పిగా. ఎందుకంత బతకం నీ సైకిల్ నువ్వే చేసుకోవాలి కదా. ఆల్రెడీ మీ తమ్ముడు తీస్తున్నాడు బయటికి, సైకిల్ తీసి అది నీ కోసం పెట్టి నీకు ఒక అసిస్టెంట్, ఒక మేనేజరు, ఒక మెయింటెనెన్స్ పోనాడు. పోనా డబ్బులు తీసుకొని పోయి బాగు చేయడు. 10 రూపాయలు 5 రూపాయలు అందులో ఉన్నాయి చూడు, తీసుకో. ఇట్లుంటది అనమాట మా అత్తమ్మ. ఇప్పుడు చెప్పమ్మా, అప్పట్లో నీ చిన్నప్పుడు టైర్ల గాలి ఎంత కొడుతుండే? నాకు తెలిసినప్పటి నుండి 10 పైసలు, చారానా ఆటానా వరకు అయితే తెలుసమ్మా. ఇక ఆ తర్వాత మా పిల్లలు సైకిల్ దొక్కలే కదా, ఇక నేనెందుకు ఇది చేసిన, అప్పుడు ఇచ్చేదాన్ని అన్నట్టు. సైకిల్ నేర్చుకున్నావా అమ్మ, తొక్కినావా? నేను దొక్కలేదు బెట్ట. అమ్మో రాందనయమైంది. ఇప్పుడు షాప్కి వెళ్ళి ఎవరైనా తీసుకురా అని పిల్లలకు చెప్పినాం అనుకో, వాళ్ళు వెళ్ళకపోతే తొక్కుంటూ వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. కాదే నాకు అలవాటు. ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, ఒక్కసారి చెప్తా, రెండోసారి చెప్తా, మూడోసారి విన్నారు కదా, ఊరికే వాళ్ళని ఎందుకు బతిలాడాలి? ఆ 2 కాళ్ళు ఇచ్చిండు దేవుడు. చేతగాక మంచంలో పడేదాకా మన పని మనం చేసుకోవాలని నేనే వెళ్తా. ఇప్పుడే కాదు, మొదటి నుండి కూడా. అంకులైనా ఒకసారి చెప్పేదాన్ని, ఇంకోసారి చెప్తే చిరాకు పడ్డాడు అనుకో, ఈయనకేం చెప్పేదాన్ని, నేనే పోయేదాన్ని. అది నా అలవాటు. నేను అన్నయ్య ఏదన్నా తింటుంటాం, అది చేస్తుంటాం, వెళ్ళి ధ్రువ్ వాటర్ తీసుకురా అంటే వాడి మీద ఏదో ఉంటుంది, లేకపోతే ఏదో వర్క్లో ఉంటుంది, లెగ్సే లోపల అక్కడ ఉండదు, తీసుకొచ్చేసి ఏదన్నా వెళ్ళి చెర్రీ బెర్రీకి పని చెప్తే అసలు ఆగనే ఆగదనమాట. నీకు గుర్తుందా జ్యోతి, మనము చిన్న ఉన్నప్పుడు 1 రూపీ ఇస్తే 1 అవర్ సైకిల్ ఇచ్చేవాడు. సైకిల్ అంతా తొక్కుకునే వాళ్ళం, అసలు బాగుండేది. ఆ 1 అవర్ లో ఎంత తొక్కాలో అంత తొక్కేసి మళ్ళీ ఆ 1 రూపీ అమ్మ నాన్నని అడగడానికి ఎన్ని కష్టాలు పడేవాళ్ళం. అప్పుడు కన్నకి ఎన్ని సంవత్సరాలు కొనిచ్చినావు అమ్మ సైకిల్? ఏ క్లాసు? 5th క్లాసులోనే కొనిచ్చినాం. 6th 7th 8th వరకు 10th వరకు నడిపిండు. సూపర్. వెరీ కూడా 5th క్లాస్లో కొనిచ్చినాం. చిన్నక్కకు వచ్చు, పెద్దక్క ఎక్కువ భయపడి నడపలేదు. చిన్నక్కకు వచ్చు, సంగీతకు వచ్చు. చిన్నక్క అయితే ఎన్నిసార్లు పడేసిందో నన్ను. ఎక్కించుకుందా నేను? కూరగాయలకు పోయేది జ్యోతి. ఇక్కడ నుండి సైకిల్ అది సంతకు పోయేది నేను. పోయేటప్పుడు నడుచుకుంటూ పోయేది. ఆ 10 రూపాయలు మాకు అప్పుడు ఎంతో గొప్ప కదా. అదే స్కూల్కి వెళ్ళి వచ్చేటానికి పోయేది. మధ్యాహ్నం స్కూల్ వదులుతారు కదా, ఆ బ్యాగులన్నీ వేసుకొని నన్ను ఎక్కించుకొని వచ్చేది. మా 2వ ఆడపడుచుకి సైకిల్ కొనిచ్చినట్ట మా మామయ్య. అయితే ఎవరో ఇంటి ముంగట కాదు, సైకిల్ కొత్తగా కొనిచ్చినాం. అది 7th క్లాస్ పాస్ అయితే నీకు సైకిల్ కొనిస్తే బెటా అన్నాడు. అది పాస్ అయింది. నాన్న నాకు సైకిల్ అంటే సైకిల్ కొనిచ్చినాం.
టైప్ 3 అని ఉన్నది ఎక్కడ కీర్తిమాయలు వెనకకు ఉంటుంది, అక్కడ పెట్టినాం. రోజు పోయొచ్చి అక్కడ పెట్టేది. ఒకరోజు సెకండ్ షిఫ్ట్లో మీ తాత ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఇద్దరు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగాడ, స్కూల్ ఉందన్నట్టు, ఆ స్కూల్లో కూర్చున్నారు, ముచ్చట పెడుతుండ్రంట. ఎవరు మీరు ఇక్కడ ఎందుకు ముచ్చట పెడుతుండ్రు అని వాడిని తిట్టిండు. వాడికి తిక్కలేస్తుంది కదా, తెల్లారి చూసిండు. రెండో రోజు సైకిల్ ఎత్తుకొని పోయిండు. ఎక్కడ వెతికినా పోలీస్ స్టేషన్కి ఇచ్చినా దొరకలే. సరే పోనీలే, ఇంకా సైకిలే కదా అని వాళ్ళని తిట్టిండు. పోనీ ఇంకా మరి ఏం చేస్తాం, ఇప్పుడు పిల్లల్ని తిట్టినా కొట్టినా రాదు కదా అని నేను బాధపడ్డం ఊరుకున్నాం. ఒక రెండేళ్ళేంది దాని పెళ్ళయింది, ఇడికి వచ్చింది స్కూల్కు. ఇంటర్మీడియట్ చదువుతుంది అప్పుడు, ఇంటర్మీడియట్కి పోయింది. అది వస్తూ సంతలా కూరగాయలు తీసుకొని రా బేట, నాకు చేతనైతే లేదంటే తీసుకుంది. వస్తుంటే దాన్ని అన్ని సైకిళ్ళల్లో దాని సైకిల్ గుర్తుపట్టింది జ్యోతి. వచ్చింది దెబ్బ వచ్చి, అమ్మ నా సైకిల్ సంతలు ఉంది. వద్దు బిడ్డ, అది కాకపోతే ఎవడో ఏమో మళ్ళీ నాన్న కొడతాడే, నేను కొట్టి చంపుతాడు, తిడతాడు. లేదు అది నా సైకిలే. వాళ్ళతోటి పోట్లాడి వచ్చినా నేను. ఇప్పుడు వస్తారా రారా అనే వరకు వాళ్ళ నాన్న ఆఫీస్ నుండి వచ్చిండు. 3:30కు వచ్చిండు. ఏంటంటే సైకిల్ సంతలో చూసిందంట, ఇది ఇట్లా మొత్తుకుంటుందంటే చూస్తే ఇక్కడ ఆనంద్ హోటల్ చూసినాను, కీర్తిమాయల దగ్గర ఆనంద్ అని ఉంది, అందులో పనిచేసే పొరడు ఎత్తుకపోయిండు ఆ సైకిల్. మొత్తానికి ఆ సైకిల్ తెచ్చేదాకా 3 చీరల నీళ్ళు తాగిచ్చింది వాళ్ళ నాన్నను. అది నాదే అంటే కాదమ్మా అంటే వినలే. ఇచ్చిండా మరి సైకిల్? ఇచ్చిండు. తెచ్చేదాకా ఒకళ్ళు అయ్య బిడ్డలు ఇద్దరు. ఫస్ట్ రాగానే మగపిల్లగాడు కదమ్మా, మామయ్యకు మగపిల్లలతో ఆడపిల్లలు మాట్లాడితే నచ్చకపోయేది. ఏడో కొడతాడు అని భయానికి పోనీ అమ్మ దబ్బన కొడితే చేస్తే అని నేను బతిలాడినా. వినలే అది. నేను మనతో గొడవపడి వచ్చిన, నేను చూసినది నా సైకిలే, నేను దొక్కిన సైకిలే అంటే. మొత్తానికి సైకిల్ అట్లా వచ్చింది. అట్లా ఫైట్ చేయాలి మనది అన్నప్పుడు, వదిలిపెట్టకూడదు. బాగుంది కదా స్టోరీ. ఇంకా అసలు కదిలిస్తే చాలు ఫుల్ కథలు చెప్తుంది. ఊరికి ఇట్లా కూర్చొని రిలాక్స్ అవుతుంటే రూపాయి దగ్గర మొదలైంది సైకిల్ గాలి దగ్గర. సో ఇప్పటి వరకు మీకు ఒక వీడియో వచ్చేసింది. ఎంజాయ్ చేసుకోండి వీడియోని చూసి. ఇంకేమైనా అడగాల మీ అమ్మని? అడుగుతాను, కామెంట్ బాక్స్కి రండి, మాట్లాడుకుందాం. బాయ్.